ప్రాణం పోయే సమయంలో ఏ భావన ఉంటుందో అదే రీతి అయిన జన్మ వస్తుంది అని శాస్త్రం చెప్పింది. ఆ చివరి కాలంలో ప్రాణం పోయే సమయంలో మనం భగవంతుణ్ణి స్మరిస్తూ భగవన్నామం చెప్తూనే ప్రాణం విడిచాము అని అంటే మనకు ఆ భగవంతుడి యొక్క సాయుధ్యం లభిస్తుంది. అది విడిచిపెట్టి ఆ ప్రాణం పోయే సమయంలో నా డబ్బులు అనుకుంటూ ప్రాణం విడిచిపోయామంటే ఆ ధనపిశాచి అయిపడతా ఉన్నారు. నా డబ్బు అనుకుంటూ మీరు ప్రాణం విడిచారంటే ధనపిశాచి అయిపడతారు. కాబట్టి ఆ సమయంలో నారాయణ 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 అంటూ ప్రాణం విడిచారంటే భగవత్ సాహిత్యం లభిస్తుంది. కొంతమంది అన్నారు ఆ నిమిషంలో నారాయణ చాలు కదండి, ఇప్పటి నుంచే ఎందుకు, ఆ నిమిషంలో అంటే చాలుగా, ఆ నిమిషంలో అన్నారంటే ఇప్పటి నుంచే అలవాటు చేసుకో, ఇప్పటి నుంచే అని అలవాటు చేసుకుంటే ఆ సమయంలో ఆ నారాయణ శబ్దం నీ నోటి నుంచి వస్తుంది. కానీ ఇప్పుడు మటుకు డబ్బులు అని కూడా అప్పుడు డబ్బులు అనేది వస్తుంది, నారాయణ అనేది రాదు. అందువల్ల ఇప్పటి నుంచే నువ్వు ఆ భగవన్నామాన్ని సదా చెప్తూ ఉండాలి అనేదాన్ని అలవాటు చేసుకో. ఎందుకంటే అది భగవంతుడే చెప్పాడు, అంతకాలీచ మామేవ స్మరన్ముక్త్వా కళయబరం యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంతకాలం